ఈయనెవరు ఇప్పుడు ఈయన ఉన్నాడు, వివేక్ ఉన్నాడు. వివేక్ ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు. అంటే ఫస్ట్ ఆయన కాంగ్రెస్లో ఉండే, తర్వాత బీఆర్ఎస్లో ఉండు, ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పోయిండు, ఆ తర్వాత మళ్ళీ బీజేపీకి వచ్చిండు, ఆ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పోయి మళ్ళీ కాంగ్రెస్ ఏదో మొత్తానికి అయితే శ్రీలంకలో చేసిండు. ఆయన మారుతున్న కొద్దిగా పత్రిక మారుతుంటుంది. మీరు చూడండి, ఆయన మారుతున్న కొద్దిగా ఆయన పత్రికలలో ఉన్నటువంటి ఆయన టీవీలో ఉన్నటువంటి వార్తలు మారిపోతూ ఉంటాయి షేప్. అంటే ఇవి యజమాన్యం ప్రయోజనాల కోసం మాత్రమే ఉన్నటువంటి మీడియా. ఈ మీడియాను నమ్మి, ఈ మీడియాలో వచ్చేటువంటి వార్తలను నమ్మి సామాన్య జనం ఎవరు కూడా మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. మీ కళ్ళ ముంగట కనిపిస్తుందే సత్యం, మీ కళ్ళ ముంగట మీరు కళ్ళతో చూస్తుందే నిజం. ఆ నిజాన్ని మనం కాపాడుకొని నిజాన్ని కనుక మనం ముందుకు తీసుకెళ్తేనే, నేను చెప్తా ఉన్నా ఇప్పుడు 2030 తర్వాత ఈ పత్రికలు ఈ టీవీలు ఏముండే మీరు చూసుకోండి. 2030 తర్వాత ఈ పత్రికలు, టీవీలు, యూట్యూబ్ ఛానల్ ఏముండే, ఒక సరికొత్త ప్రపంచం వస్తుంది. మీరు అప్పుడు అబద్ధం మాట్లాడాలంటే కూడా జనం భయపడతారు. మీరు చూడుర్రి, అది రాకపోతే చూడు, నేను ఫ్యూచర్ చెప్తా ఉన్నా. 2030 తర్వాత జనం అబద్ధాలు మాట్లాడడం బంద్ చేస్తారు. నువ్వు చూడు, ఏది ఉన్నది తెలుస్తుంది, నువ్వు చూడు, అదే అవుతుంది. నువ్వు చూడు, నువ్వేమన్నా అంటే దొరికిపోయా వట్టిగానే, అప్పటిదప్పుడే. ఏది దోమల బ్యాట్ కనుక దోమలు చెప్తే తక్కువ అన్నట్టుగా వెంటనే తెలిసిపోతుంది. అటువంటి పరిస్థితి వస్తుంది. సో కాబట్టి ఇవి 4 రోజులే వీటి ప్రయత్నం అంతా. ఈ 4 రోజుల దాకా ఓపికతో భరించుని, 4 రోజులు అయిపోయిన తర్వాత ఈ దుకాణం బంద్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా పత్రికలు మూతబడ్డాయి, చాలా అయిపోయినాయి. వీటి ఊపిరి ఏంటంటే శ్రీ చైతన్యలు, నారాయణలు, సర్కార్ యాడ్లు, ఇవే ఊపిరి. ఈ ఊపిరి వన్స్ కట్ చేసేటువంటి సర్కార్ వచ్చింది అనుకో, ఇవి గిల కొట్టుకొని చచ్చిపోతాయి. సో ఆ పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వీళ్ళు చేసేది ఇంకో దాంట్లో నేను చూపిస్తే జర్నలిజం కాదు వీళ్ళు చేసేది. ఇలా శతవార్తలు ఎన్ని ఉన్నాయిరా అని చెప్పి ఒకసారి తీస్తే ఒక్కొక్క దాంట్లో 75% శతవార్తలు, 70% శతవార్తలు, చెత్త వార్తలు. ఎంత 100 పేపర్లు 5 మంచి వెళ్తున్నాయంటే 75-80%, 90 దాకా మోసం వార్తలే అన్నట్టు. సో ఈ విధంగా ఈ వార్తల్ని కొద్దిగా చూడనట్టు, మరి మేము కూడా ఏమైనా పొరపాటున ఎక్స్ట్రీమ్లో చెప్పినా కూడా మీరు ఫిల్టర్ చేసుకోరు. ఎందుకంటే అది ఉన్నదే చదువుతుంటాం కాబట్టి ఫిల్టర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్. ఇక ఇంకొక విషయం, తెలంగాణ రాష్ట్రంలో నిన్న మారోజు వీరన్న వర్ధంతి జరిగింది. 27వ వర్ధంతి జరిగింది. మారోజు వీరన్నతో పాటు దాదాపు 150 మంది అమరులైరు. మారోజు వీరన్నని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేసీఆర్ రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎత్తుకపోయి కాల్చి చంపారు వీళ్ళు. ఎందుకు? తెలంగాణ అన్నందుకు. అదే తెలంగాణ కేసీఆర్ అంటేనేమో కేసీఆర్ కోసం మనమే తెచ్చినాం, తెలంగాణని మనం అంటేనేమో మనమే తెచ్చినాం. 150 మంది చనిపోతే నిన్న దాదాపు ఒక 50 కుటుంబాలను నిన్న సూర్యాపేటకు తీసుకొచ్చి వాళ్ళందరి ఫోటోలు చూపించినావా? లేదు సార్, మన పేపర్ ఫస్ట్ ఒకసారి మీరు ఆ వీడియో చూడండి. నిన్న ఆ కుటుంబాలన్నింటినీ గౌరవించుకొని మారోజు వీరన్న వర్ధంతి సభ కని విని ఎరగని రీతిలో సూర్యాపేటలో మొత్తం వేలాది మంది ప్రజల మధ్య ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఒకసారి ఆ కార్యక్రమాన్ని మీరు చూడండి. ఉన్నటువంటి పెద్దలు ఎవరు కూడా నిలబడొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. హలో హలో, జోహార్ మారోజు వీరన్న, జోహార్ మారోజు వీరన్న, జోహార్ 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 జోహార్. అజుతరా మాట్లాడు. ఓకే ఓకే. జోహారులు జోహారులు, హలో హలో, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. అమరులు
వేదిక తెలంగాణ మన వీరులకు మహారాజు వీరంగా